ప్రభాకర్ అమరావతి మీద ఒక కమెంట్ చేయడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ క్వశ్చనే తప్పు ఉందండి. అదే స్టీరియోఫోనిక్ దాంట్లో ఒక పద్ధతిలో టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడటం దయచేసి సామాజిక మాధ్యమాల్లో ఉన్నవాళ్ళు, అందున బాధ్యతాయుతమైన విలేకరులు మానుకోవాలనేది నా విన్నపం. వేశ్య వృత్తి చేసుకునే కుటుంబాల గురించి ఒక డేటా టైమ్స్ నౌ, డెక్కన్ క్రానికల్ ఇచ్చిన డేటాని, అంతకుముందు TV5, ఈటీవీ, ఆంధ్రజ్యోతి వారు ఇచ్చిన డేటాని వివరిస్తూ ఆయన ఒక విశ్లేషణ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. అది యాజ్ ఏ హోస్ట్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు. ఇలా మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు కూడా అవుతాయని కూడా చెప్పారు. ఇక్కడ ఒక సాకు దాన్ని పెట్టుకొని కొమ్మినేని గారిని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పరిపాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను కప్పిపుచ్చుకోవడం కోసం దీన్ని ఇష్యూగా చేసి సాక్షి మీద తన అక్కసుని వెలిబుచ్చుకోవడం అనేది కూటమి ప్రభుత్వం చేసిన పని. అది అసలు జరిగింది. ఇక్కడ ఇదే వైఖరి గనక వెళ్తే ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ యాంకర్స్ కొన్ని మాటలు మాట్లాడిన, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కొన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇలా వంక పెట్టుకొని కనుక తప్పుడు కేసులు పెట్టేసి ఇలా చర్యలు తీసుకునే పద్ధతి కనుక మొదలైంది అంటే రేపు ప్రభుత్వాలు మారవా? వేరే పార్టీలు రావా? వేరే ముఖ్యమంత్రి రాడా? అవి వచ్చినప్పుడు ఈ రికార్డ్ ఎక్కడికి పోద్ది? గూగుల్లో ఎప్పుడు కొట్టినా వస్తుంది డేటా. ఎక్కడికి పోద్ది? కాబట్టి నేనేమంటానంటే ఉన్నది ఉన్నట్లు మీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏదన్నా తప్పు చేసి ఉంటే ఆ తప్పుకు తగినట్టు రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఏమేమి సెక్షన్స్ వర్తిస్తాయో ఆ సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టుకోండి, తప్పులేదు. అక్రమ కేసులు, SC/ST అట్రాసిటీ కేసులు, ఇట్లా అనేక రకాల కేసులు పెట్టేసి భయభ్రాంతులకు గురి చేయాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని, రాష్ట్ర ప్రజలకి ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందని చెప్పడం కోసం ఒక సాకుగా తీసుకొని దాన్ని చెప్పారు. నేను ఒక మాట, ఈరోజు మహిళలు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా ముసుగులో వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అమ్మా, మహిళామ తల్లులారా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదే మాటలు ఇంతకంటే పచ్చిగా TV5 వారు గతంలో మాట్లాడారు. అప్పుడు సొంపుగా ఉందా? వినసొంపుగా ఉందా? బాగా ఉందా? ఆంధ్రజ్యోతి వారు మాట్లాడారు. అప్పుడు హాయిగా ఉందా? చెప్పండి. మరి ఈటీవీ వారు మాట్లాడారు. అప్పుడు హాయిగా ఉందా? అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లెగుస్తున్నాయే. అప్పుడు రాని పోలీసులు ఇప్పుడు వస్తున్నారే. మీకు పరిపాలించడం చేతగాక, ప్రజలకు సమాధానం చెప్పడం చేతగాక, సంవత్సరం గడిచిపోయినా ఏం పని చేశాము అని చెప్పుకోవడానికి ఏమీ లేక, నెలకో ఇష్యూ చొప్పున మీ మనసులో పెట్టుకున్న అక్కసుని వెలిపుచ్చడం కోసం సాక్షి ఛానల్ మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. జగన్ పర్యటన అత్యద్భుతంగా జరిగింది. అశేష ప్రేక్షక జనం వచ్చారు. రైతులందరూ రైతు సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట్లాడారు. కావాలని 4-5 కార్యకర్తలను పోగేసి ఏదో రచ్చ చేయాలని ప్రయత్నం చేసి వాళ్ళు విఫలం చెందారు. కానీ వాళ్ళు చెప్పులు విసిరింది పోలీసుల మీద అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ రైతులు కావచ్చు, కామ్గా ఉన్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి మీదే అని కనుక తెలుసున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అక్కడ బాధలు పడుతున్న రైతులు తొక్కి చంపేసేవాళ్ళు.